Right. Please conclude. అధ్యక్ష అవుట్డేటెడ్ ఎమ్మెల్యేలు ఎవరో ఫస్ట్ ఎమ్మెల్యేలు ఎవరో కూడా అందరికీ తెలుసు. You go like this. ఇదే సరిపోతుంది అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష గొంతేరు డ్రైన్కి సంబంధించి 30,000 ఎకరాల ఆయకట్టు అధ్యక్ష యనమద్దూరు డ్రైన్ అని చెప్పి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే డ్రైన్ పూర్తిగా కూడా కాలుష్యమయం అయిపోయి ఇంతకుముందు తాగునీళ్లు సాగునీటికి ఉపయోగపడే డ్రైను ఈ రకంగా పొల్యూషన్స్ డైరెక్ట్ గా డ్రైన్లలో కలిసినందువల్ల పూర్తిగా తాగునీటి సాగునీటి కథ దేవుడు ఎరుగు ఇవాళ రెండింటికి కూడా దూరం అయిపోయిన పరిస్థితి యనమద్దూరు డ్రైన్. అదే రకంగా ఇప్పుడు గొంతేరు డ్రైన్ కూడా పరిస్థితి ఏంటంటే 30,000 ఎకరాలకు సంబంధించిన రైతులు ఇవాళ ఎందుకు భయపడతా ఉన్నారు అనంటే దాని పరిస్థితి కూడా యనమద్దూరు డ్రైన్ మాదిరిగానే తయారవుతుంది. చివరికి అది తాగేదానికి కనీసం ఇప్పుడు ఇవాళ తాగునీళ్లు మంచినీళ్లు ఇవాళ సాగునీళ్లు ఉన్న పరిస్థితి నుంచి రెండింటికి కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది అన్న భయం ఇవాళ రైతుల్లో ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆక్వా ఫుడ్ పార్క్ కు సంబంధించి అక్కడ అసలు దీన్ని కట్టడి చేయడం కోసం అని చెప్పి ఆక్వా ఫుడ్ పార్క్ కు సపోర్ట్ చేస్తూ ప్రైవేట్ సంస్థకు సపోర్ట్ చేస్తూ ఇవాళ తాను 37 మంది మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారు అధ్యక్ష. అక్కడ సత్యనారాయణ గారు ప్లీజ్ what is this? No, I said no, you cannot dictate the chair. Please be seated. Yes, please be seated. Please be seated. అధ్యక్ష నువ్వు వ్యక్తిగత విమర్శల్లోకి పోవద్దండి. ఏమిటండి ఏం చేస్తారు చెప్పండి. ఏమిటి మీకు పద్ధతి లేదు, క్రమశిక్షణ లేదు. మీరు ఇష్యూ కన్ఫైన్ కాదు. మీ లీడర్ చెప్తే వింటారు, ఎవరు చెప్పినా వినరు. ఏమండి ఎట్లయితే మీరు ఇంతసేపు మాట్లాడారు, వ్యక్తిగత విమర్శలు తప్పితే సమస్య గురించి మాట్లాడలేరు. ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. నో, సత్యనారాయణ గారు. ఎస్ అధ్యక్ష ఇనిషియేట్ ఏదైతే జరిగిందో ఇది మొగల్తూరు సంబంధించిన ఒక ఆక్వా ఫుడ్ పార్క్ సంబంధించిన సమస్య అధ్యక్ష. ఏదైతే యాక్సిడెంట్ జరుగుతాయో పరిశ్రమలో యాక్సిడెంట్ జరగడం అనేది మరి ఊహించడే కాదు, పరిశ్రమ రావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశ్రమ ద్వారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించాలని ఒక సాంప్రదాయాన్ని ఆలోచించే మరి పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రతి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది. అయినప్పుడు కూడా నిన్న మొగల్తూరులో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ అనేది ఎవరో ఆశించింది కాదు. ఒక సంపలో వారి కూలీలు వచ్చి ఆ పరిశ్రమలో ఉండే పరిశ్రమని ఏదైతే శుద్ధి చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు అనుకోని రీతిలో వారిని మరణించినప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన ఆ పరిశ్రమలో ఏ రకమైన ప్రమాదాలు నివారించడానికి ప్రయత్నం చేశారో లేదా అనేది ఒక ఆలోచన చేయడానికి ప్రభుత్వం ఏదైతే మినిస్ట్రియల్ ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉంది, లేదో పరిశ్రమకు సంబంధించిన చనిపోయిన వారికి ఎక్స్రేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈనాడు ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయాన్ని కూడా మనం చెప్తా ఉన్నాం. ఈనాడు మీరు ఒకటే ప్రతిపక్ష నాయకుడిగా కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఒకటే చెప్తా ఉన్నారు, పరిశ్రమలు మూసేయాలా ఉంచాలా, పరిశ్రమలు ప్రోత్సహించాలనే విషయాన్ని ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఈనాడు వారు ఇవాళ మొగల్తూరు సమస్య మీద మాట్లాడకుండా ఇవాళ గోదావరి ఫుడ్ పార్క్ సంబంధించిన సమస్యని రెండూ కూడా సెటిల్ చేసి రెండు విషయాలు కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వ పరంగా ఇవాళ ప్రత్యేకంగా గోదావరి ఫుడ్ పార్క్ ఏదైతే వచ్చిందో ఏదో ఇదే మేనేజ్మెంట్ తాలూకు కొంతమంది డైరెక్టర్స్గా ఉండి ఇది కానిస్టోరియల్గా ప్రారంభించిన ఒక ఫుడ్ పార్క్ గోదావరి ఫుడ్ పార్క్ అనేది ఒక ఆనందవారి మేనేజ్మెంటే కాకుండా ఇతరులు కూడా కలిసి ఈ యొక్క పరిశ్రమను స్థాపించాలని మరి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆక్వా ఫుడ్ పార్క్స్ కింద ఈ యొక్క పరిశ్రమ తెచ్చుకోవడం జరిగింది. 50 కోట్ల రూపాయల సబ్సిడీతోటి ప్రారంభించుకుని 123 కోట్లతోటి పెట్టుబడులతో పరిశ్రమ ప్రారంభించాలనే ఒక ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అక్కడుండే మరి ఏదైతే ఇందాక
యాక్సిడెంట్ ప్రతి యాక్సిడెంట్ కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళాలనే ఆలోచన ఏనాడు కూడా ఇది సాంప్రదాయం కాదు. ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు పరిశ్రమలో కాదు రోడ్ల మీద కూడా జరుగుతూ ఉంటాయి. ఇవాళ ఆ పరిశ్రమే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి గారి ఫ్యాక్టరీ మీద కూడా 2008లో మరి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా యాక్సిడెంట్ జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారా? లేదనుకుంటే ఆ ప్రభుత్వం అక్కడ ఉండే మంత్రులు వెళ్ళారా? లేదా అధికారులు వెళ్ళారని ఆలోచన చేయమని చెప్పి 2008 27వ తారీఖున వారి యొక్క భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా యాక్సిడెంట్ జరిగింది. అటువంటి పరిస్థితిలో మనం ఏం చేసాం? అలాగే 2008లో కూడా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఇదే రకమైన శుద్ధాలను మరి క్లీన్ చేయాలని చెప్పినప్పుడు సమయశుద్ధి కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ కూడా 3 మృతి చెందారని చెప్పారు. అప్పుడు కూడా మరి వారికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి వారికి సంబంధించిన ఎక్స్ప్రెస్ ఇవ్వడానికి ఆ ప్రభుత్వం మీద ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నేను కూడా ఉన్నాను. ఆ ప్రభుత్వంలో అటువంటి ప్రభుత్వంలో ఎక్స్రేస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా మీ ముందు చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, పరిశ్రమలో మూసేయాలా, పరిశ్రమలు ఇక్కడికి తీసుకెళ్లి సముద్ర పక్కన పెట్టాలా అని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిశ్రమ పెట్టాలని ప్రతి పరిశ్రమ కూడా ఈ రాష్ట్రంలో వచ్చింది, కానీ ఈ దేశంలో వచ్చిన పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటు యాజమాన్యంతో 95% ప్రైవేటు పరిశ్రమలు వచ్చాయి. అంతేకాని ప్రభుత్వ పరిశ్రమలు 5% మాత్రమే ఈ దేశంలో ఉన్నాయన్న విషయాన్ని కూడా మరి ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష పార్టీ సభ్యులు కానీ గ్రహించవలసిన పరిస్థితి ఉంది. పరిశ్రమలు ఏదైతే వస్తా ఉన్నాయో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ పరిశ్రమలు ప్రోత్సహించి ఏదైతే నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన మాత్రం ఉంది. ఈనాడు ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్లో కాకుండా మరి జరుగుతున్న అనేక యాక్సిడెంట్లు ప్రతి కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి, లేదు ప్రతి చూడాలని చెప్పి ఏదైతే ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నుంచి మాట్లాడుతున్నారో అది బాధాకర విషయం. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారి యొక్క అనేక సమస్యలతో పాటు ఆయన ఈ సమస్య మీద పట్టించుకున్నారు. నిన్ననే